మార్నింగ్ లేచి మా అన్ని ఏంచుకు దారపాలెం వెళ్దాం అన్నాడు. ఆ విషయం మా కుర్రోళ్ళు చెప్తే వాళ్ళు కూడా వస్తా అన్నారు. అందరూ కలిసి అయితే ఇక దారపాలెం అయితే బయలుదేరిపోయాం. ఇంకైతే ఆటోలో కాసేపు సోదేస్తూ అచ్యుతాపురం అయితే వచ్చేసాం. అచ్యుతాపురం వచ్చిన తర్వాత కాసేపు పని ఉంది అన్నాడు. ఆ పని మొత్తం అయితే చూసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ కట్అవుట్ కనబడింది. మన గురువు గారికి నమస్కారం చేసుకుని అయితే కళ్ళద్దాల షాప్ కి అయితే దూరేసాం. ఎవడికి నచ్చిన కళ్ళద్దాలు వాడైతే చూసుకుంటున్నారు, కానీ తీసుకుంది మాత్రం నేను ఒక్కడనే. కళ్ళద్దాలకు డబ్బులు బొక్కట్టి ఇక దారపాలెం అయితే బయలుదేరిపోయాం. బస్సు కోసం చూస్తూ ఉంటే ఆటో అయితే వచ్చింది. ఆటో డైరెక్ట్ గా దారపాలెంలో దింపేసింది. దారిలో స్నానం చేసి నేరుగా కొండ మీదకి అయితే ఎక్కేసాం. కొండ మీద ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ చూసినా పచ్చని చెట్లే ఉన్నాయి. టైం అవుతుందని కిందకైతే దిగేసాం. దిగే దారిలో అయితే ఒక పిల్లి అయితే కనిపెట్టింది. ఆ పిల్లిని కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ పిల్లి మనుషులు చూసిన అస్సలు భయపడట్లేదు. ఇంకైతే పిల్లి దగ్గర నుంచి బయలుదేరిపోయి వినాయకుడి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. దేవుడికి దండం పెట్టుకోయి ఇంకా మా కుర్రోళ్ళ అందరూ అయితే బయలుదేరిపోయాం. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.